వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మనతో సీనియర్ జర్నలిస్ట్ రామన్ ఉన్నారు. ఈరోజు విశేషాలపై అన్నతో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే. బెంగాల్లో టీఎంసీ ఎంపీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీపై రీసెంట్గా జరిగిన దాడి, అసలు ఏం జరుగుతుంది బెంగాల్, ఎందుకు ఇలా జరుగుతుంది? పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ల తర్వాత చాలా హింస జరుగుతుంది. ఎలక్షన్లకు ముందు జరిగింది హింస, ఎలక్షన్ల తర్వాత కూడా జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 6 నెలల దాకా పారామిలిటరీ బలగాలను ఇక్కడే ఉంచుతా అని హోమ్ మినిస్టర్ ప్రకటించాడు కూడా, హోమ్ మినిస్టర్ అమిత్ షా. కానీ హింసలు జరుగుతూనే ఉంది. వరుసగా టీఎంసీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఒక్క దాడే కాదు, అభిషేక్ బెనర్జీ ఒకటే కాదు, తర్వాత కూడా జరిగింది. వరుసగా టీఎంసీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది. మోడీ ఎలక్షన్ల తర్వాత ఒక ఉపన్యాసంలో మాట్లాడాడు, ఇకపైన ప్రశాంతంగా ఉండాలి, శాంతి నెలకొల్పాలి, ఎక్కడ హింస జరగకూడదు అని ఒక ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఆయన ఎలక్షన్లప్పుడు కూడా ఒక ప్రచారం చేశాడు. మమతా బెనర్జీ ప్రభుత్వం, టీఎంసీ ప్రభుత్వం ఇక్కడ అరాచకం సృష్టిస్తోంది, హింస సృష్టిస్తోంది, వాళ్లకు వ్యతిరేకులైన వాళ్ళను మర్డర్ చేస్తుంది, కొడుతోంది, దాడులు చేస్తుంది, రకరకాల హింస సృష్టిస్తోంది ప్రజల మీద అని మాట్లాడాడు. సేమ్ అదే పని ఇప్పుడు బీజేపీ చేస్తున్నది. ఎలక్షన్లు అయిపోగానే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ అభిషేక్ బెనర్జీకి ఉన్న భద్రత, Z+ భద్రత అనేది తీసేశారు. ఆయనకు పెద్దగా భద్రత లేదు ఇప్పుడు. నిజం చెప్పాలంటే టీఎంసీలో నెంబర్ 2 ఆయన, మమతా బెనర్జీ తర్వాత ఆయనే పార్లమెంట్ సభ్యుడు కూడా. మొన్న ఎలక్షన్లప్పుడు మమతా బెనర్జీ కంటే ఎక్కువ తిరిగి ప్రచారం చేసిన వాడు, ఎందుకంటే యువకుడు. మమతా బెనర్జీ కొంత ఏజ్డ్ కానీ ఈయన యువకుడు. ఆయన బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉంది ప్రధానంగా. మమతా బెనర్జీ వయసు లేదు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ఆమె పగ్గాలు విడిచిపెడుతుంది, ఇతని చేతిలోకి వస్తుంది కాబట్టి ఇతని మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఎలక్షన్లకు ముందు కూడా ఇతని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఎలక్షన్ తర్వాత కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఈయన ఎలక్షన్ల టైంలో చాలామంది బీజేపీ దాడులు చేసింది, చాలామంది పోలీసుల మద్దతుతో ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది చనిపోయారు టీఎంసీ కార్యకర్తలు. అలా చనిపోయిన టీఎంసీ కార్యకర్తల ఇళ్లల్లోకి వాళ్ళని కలవడానికి ఈయన వెళ్తూ ఉన్నాడు, చాలామంది దగ్గరికి వెళ్ళాడు. అలాగే 24 పరగనా జిల్లాల్లో సోనాపూర్ అనే దగ్గరికి ఈయన ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఒకతను చనిపోయాడు, చంపేశారు అతను. ఎలక్షన్ కలవడానికి వెళ్ళాడు. మీరు గమనిస్తే కలవడానికి వెళ్ళినప్పుడు ఈయనతో పాటు ఒక 5 పోలీసులు ఉన్నారు. అందులో 2 విత్ వెపన్స్ ఉన్నారు. వాళ్ళు పారామిలిటరీ బలగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ డ్రెస్సుల్లో ఉన్నారు. పరామర్శించి కుటుంబాన్ని తిరిగి వస్తున్నప్పుడు ఈయనతో 2 పోలీసులే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనబడలేదు. ఆ 2 దగ్గర కూడా వెపన్స్ లేవు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన మీద హఠాత్తుగా దాడి జరిగింది. గుంపు, మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది, చాలా పెద్ద గుంపు ఆయన వెంటబడుతూ దాడి చేశారు, కొట్టారు, గుడ్లతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఆయనతో పాటు ఆయన అనిచాడు. వెంటనే ఒక హెల్మెట్ తీసి, క్రికెటర్లు పెట్టుకున్న హెల్మెట్ ఆయనకు తొడిగారు. నిజం చెప్పాలంటే ఆ హెల్మెట్ ఆయన బతికించింది. మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక అతను ఒక పెద్ద రాయి తీసుకొని కొడితే మొహానికి తగిలింది. మొహం అడ్డుగా హెల్మెట్ ఉండడం వల్ల, హెల్మెట్ జాలి ఉండడం వల్ల తగలలేదు, కానీ లేకపోతే అప్పుడే తలకు తగలేదు, ఆయన చచ్చిపోయేవాడు. నా ఉద్దేశంలో ఆ దాడి చూస్తే హెల్మెట్ లేకపోతే అతను చచ్చిపోయాడు. ఆ హెల్మెట్ను పీకడానికి కూడా కొంతమంది బీజేపీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు, క్లియర్గా కనబడుతుంది. అది మొత్తం టీఎంసీ మధ్య, టీఎంసీ పార్టీలోని అంతర్గత కలహాల వల్లనే దాడులు జరిగాయి, టీఎంసీ వాళ్ళు చేశారని బీజేపీ ప్రచారం చేస్తున్నది. పోలీసులు కూడా టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు మొత్తం వ్యవహారాలు. అయితే టీఎంసీ చాలా స్పష్టంగా దాడులు చేసిన వీడియోలను, ఫోటోలను చూపించి అందులో ఎవరెవరు బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన వాళ్ళే. ఒక స్త్రీ కొడుతూ ఉంటుంది, దాడి చేస్తూ ఉంటుంది. ఆమె అమిత్ షాతోని ఇంకొంతమందితో ఫోటోలు ఉంటాయి. అట్లా ఇంకో 2-3 కూడా ఉన్నారు. ఒక మండల నాయకుడు కూడా, బీజేపీ మండల స్థాయి నాయకుడు కూడా అందులో ఆర్డర్స్ ఇస్తూ కనిపిస్తుంటాడు. అటువైపు వెళ్ళండి, కొంతమంది ఇటువైపు వెళ్ళండి, ఈ విధంగా టీఎంసీ అది బహిర్గతం చేసింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా టీఎంసీ కార్యకర్తలనే అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు అభిజిత్ బిశ్వాస్ ఈ మొత్తం గుంపుకి నాయకత్వం వహించింది ఆయనే అనే అనుమానాలు ఉన్నాయి. ఆయన అభిషేక్ బెనర్జీ మీద ఎటువైపు నుంచి ఎవరు దాడి చేయాలి అనేది ఆదేశాలు ఇస్తున్నాడు అని టీఎంసీ ఆరోపించింది. ఆయన అక్కడ ఉన్నాడు, ఆ ఫోటో కూడా విడుదల చేశారు.
రెండు రకాల ప్రచారం చేస్తుంది బీజేపీ దీన్ని. ఒకటి, ఇది ప్రజాగ్రహం. ప్రజలు టీఎంసీ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈయన చూడగానే ప్రజలు కోపంతో తిరగబడ్డారు, కొట్టారు అని ప్రచారం చేస్తుంది. నిజంగా ప్రజాగ్రహమే అయితే ఆ మొత్తం ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ కార్యకర్తలు ఎట్లయింది? బీజేపీ కార్యకర్తలు ఎవరెవరో చాలా స్పష్టంగా చెప్తున్నారు, కాదు అని చెప్పలేకపోతున్నది బీజేపీ. వాళ్ళు మా వాళ్ళు కాదు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మండల అధ్యక్షుడు ఇందాక చెప్పాను పేరు అభిజిత్ బిశ్వాస్తో సహా అనేక మంది మహిళా కార్యకర్తలు, ఇంకో మహిళలకు ముందే ఒక ట్రేల నిండా గుడ్లు తీసుకొచ్చి మహిళలకు పంచుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళందరికీ పంచుతున్నారు వీడియో. ముందే కొంతమందికి భోజనాలు కూడా ఏర్పాట్లు చేసినట్టు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. భోజనాలు ఏర్పాటు చేసి ముందే ఈయన వస్తున్నాడని తెలిసి ముందే ఆర్గనైజ్ చేసి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కొంతమందికి కూర్చోబెట్టి మరి దాదాపు 50 నుంచి 100 మందికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు, గుడ్లు పంచారు. ఇవన్నీ టీఎంసీ బహిర్గతం చేసి దీని మీద ఏం జవాబు చెప్పట్లేదు. రెండు ప్రచారాలు, ఒకటి ప్రజలే చేశారనేది, రెండు టీఎంసీ లోకల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభిషేక్ బెనర్జీ మీద కోపంతో ఈ విధంగా చేసింది. ఒకవేళ టీఎంసీ వాళ్ళే చేస్తే అందులో బీజేపీ వాళ్ళు ఎందుకున్నట్టు? మరి మిగతా వాళ్ళంతా టీఎంసీ వాళ్ళే అనుకుందాం. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు టీఎంసీ చెప్తున్నాడు, ఒక్కతను తప్ప, ఆకాష్ అనే అతను తప్ప మిగతా వాళ్ళంతా టీఎంసీ వాళ్ళు. ఆకాష్ కూడా టీఎంసీ అని బీజేపీ ప్రచారం చేస్తుంది. అతను బీజేపీ నాయకులందరితో అతను కలిసి ఉన్న ఫోటోలు టీఎంసీ విడుదల చేసింది. ఇంకా అన్యాయం ఏంటంటే ఈయన పరిస్థితి సీరియస్గా ఉందని తెలుసు, జరుగుతుందని కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా వాళ్ళకి, రాష్ట్ర పోలీసులు కూడా రిపోర్ట్ ఇవ్వలేదా? 5 పోలీసులే ఈయనతో వెళ్ళడం అనేది కావాలని చేశారా అనే అనుమానాలు కలగడం కదా. తర్వాత వెపన్స్తో ఉన్న సిఆర్పి పోలీసులు కనబడట్లేదు. అందులో ఒక ఆయన దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో మనకు కనబడుతున్నాయి. ఆయన వీడియో తీస్తున్నాడు, గుంపు దాడి చేస్తూ అభిషేక్ బెనర్జీ పరిగెత్తుకొని వస్తున్నాడు, గుంపు దాడి చేస్తూ ఈయన ముందు వీడియో తీస్తూ వెళ్తుంటాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఒక సిఆర్పి పోలీసు చేయాల్సింది ఏంది? అభిషేక్ బెనర్జీని కాపాడాలి కదా, ఆయన వీడియో తీసుకుంటూ కూర్చుంటున్నాడు. అసలు దీని వెనుకున్న Z+ కేటగిరీని తీసేయడం నుంచి మొన్నటి దాడి జరిగిన దాకా ఇది ఖచ్చితంగా కుట్ర అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి. బీజేపీ హింసాత్మకంగా పరిపాలించదలుచుకున్నది. బీజేపీ ఎక్కడి పరిపాలనలోకి వచ్చినా అక్కడ హింస పెరుగుతుంది తప్ప హింస తగ్గడం లేదు. శాంతియుత వాతావరణం ఉన్న చోట కూడా హింస పెరుగుతుంది. బెంగాల్లో టీఎంసీ దాదాపు అదే హింసాయుత కార్యక్రమాలు చేసింది, సిపిఎం మీద దాడులు చేసింది. సిపిఎం ఉన్నప్పుడు అదే హింసాయుత కార్యక్రమాలు చేసింది సిపిఎం కూడా, టీఎంసీ మీద దాడులు చేసింది. అప్పుడు ఉన్న పీపుల్స్ వార్ పార్టీ మీద, మావోయిస్టుల మీద దాడులు చేసింది. ఆ తర్వాత టీఎంసీ సిపిఎం నాశనం చేసింది. ఇప్పుడు టీఎంసీని బీజేపీ అదే పని చేస్తున్నది. కానీ బీజేపీ చెప్తున్నది ఏంటి? మేము శాంతి కోసం బెంగాల్లో ఎన్నికల్లో నిలబడుతున్నాం, శాంతి నెలకొల్పడానికే మేము అధికారంలోకి వచ్చాము, రాబోతున్నామని అంతకుముందు చెప్పింది, వచ్చామని చెప్తున్నాం. ఎన్నికలు గెలవగానే ఇక మేము శాంతి నెలకొల్పుతాం. ఏంటి శాంతి? ఇక్కడ దాడుల ద్వారా తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రజల్లో భయోత్పాతం కలిగించి ఎవ్వరు టీఎంసీలో ఉండకుండా చేసి, మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉండకుండా చేసి భయపెట్టి పరిపాలించేదచ్చు. ప్రజాస్వామ్యంలో భయపెట్టి పరిపాలించడం అనేది అర్థమే ఉంటుంది. ఇక ఒక్క బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ హింస పెరుగుతుంది. మీరు ఒకసారి ఏమంటారు, క్రైమ్ రిపోర్ట్స్ చూసినా క్రైమ్ ఎట్లా పెరుగుతుంది బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత చూస్తే తెలుస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ క్రమక్రమంగా పెరుగుతుంది, యూపీతో సహా. యూపీ ఒకప్పుడు చాలా దారుణమైన రాష్ట్రం. అక్కడ హత్యలు విపరీతంగా జరిగేవి, అక్కడ స్మగ్లింగ్ జరిగేది, దొంగతనాలు జరిగేవి, రేపులు జరిగేవి. ఈ ప్రచారం ఉంది కదా. బీజేపీ వచ్చిన తర్వాత అవేవీ లేకుండా చేస్తున్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత అంతకంటే డబుల్ త్రిబుల్ అయ్యింది. మర్డర్స్ పెరిగాయి. మర్డర్సే కాదు, అంతకుముందు ప్రభుత్వం చేయకపోయేది, వేరే బయటి ప్రైవేట్ వ్యక్తులు చేసేవాళ్ళు, గూండాలు, దొంగలు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తున్నది ఆ పని. ఎన్కౌంటర్ల పేరుతో చంపుతుంది, బుల్డోజర్ల పేరుతో చంపుతుంది, దాడులు చేస్తున్నది, ఆస్తులు ధ్వంసం చేస్తున్నది, ప్రజల మీద దాడులు చేస్తుంది. ప్రభుత్వం కూడా అసాంఘిక శక్తులకు సహకరిస్తున్నది. ప్రభుత్వం మద్దతుతోనే అసాంఘిక శక్తులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెచ్చిపోతుంటాయి. బీజేపీ బంగాల్లో కూడా అదే మొదలైంది. అభిషేక్ బెనర్జీ అనేది
ఒక అభిషేక్ బెనర్జీ మీద దాడిగా మనం చూడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ప్రతిపక్షాలను అది ఉంచదలుచుకోలేదు. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, పోలీసులు కావచ్చు, రకరకాల పద్ధతుల్లోనే కాదు, మేము భౌతికంగా కూడా నిర్మూలిస్తాం అని స్పష్టం చేయదలుచుకున్నది బీజేపీ. ఈ దేశంలో మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అందరినీ జైల్లో పెడతాం. ఇప్పటివరకు మనం అనుకుంది జైల్లో పెడతారు, కేసులు పెడతారు, రాజకీయాల్లో లేకుండా చేస్తారు, అంతవరకే అనుకున్నాం. కానీ ఇప్పుడు అది స్పష్టంగా బీజేపీ ఏం చెప్పదలుచుకుందంటే, అంతేకాదు మేము వాళ్ళని భౌతికంగా కూడా నిర్మూలిస్తాం అని స్పష్టంగా భారతదేశానికి ఒక సిగ్నల్ ఇస్తున్నది. అది ప్రమాదకరమైంది. అభిషేక్ బెనర్జీ గొప్పోడనో, మమతా బెనర్జీ గొప్పదనో కాదు. అక్కడ అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం అనేకం దారుణాలు చేసి ఉండొచ్చు. బీజేపీ అంతకంటే దారుణాలు అంతకంటే ఎక్కువ చేస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అధికారాన్ని భారతదేశంలో పొందడం కోసం, కాపాడుకోవడం కోసం వ్యక్తుల నిర్మూలన అనేది కూడా చేయడానికి సిద్ధపడుతున్నది. ఒకవైపు ఆదివాసుల జాతి హననం చేస్తున్నది, ఇక్కడ రాజకీయ పక్షాల హననం కూడా. రాజకీయ పక్షాల హననం పార్టీలు నాశనం చేయడం కాదు, పార్టీల నాయకుల భౌతికంగా కూడా నాశనం చేయదలుచుకుంది. ఆ సిగ్నల్ భారతదేశం మొత్తం ఇవ్వదలుచుకుంది. అన్ని పార్టీలు భయపడి బీజేపీకి లొంగిపోవాలి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి, లేదంటే ఒకే ఒక మార్గం ధైర్యం చేస్తే ఎదిరించి పోరాడాలి అందరికీ. బెంగాల్లో బీజేపీ చేస్తున్నది రుజువు చేస్తున్నది, మనకి ఎదుర్కోవాలి, లేదంటే చచ్చిపోవాలి. అభిషేక్ బెనర్జీ మీద దాడి జరిగి ఇంత గొడవ జరుగుతున్న టైంలోనే ఇంకొక ఎంపీ మీద కూడా దాడి జరిగింది. ప్రముఖ చాలా సీనియర్ నాయకుడు, వక్త, న్యాయవాది, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, పెద్ద ఆయన, వయసులో కూడా పెద్ద ఆయన. ఆయన మీద కూడా దాడి చేశారు. రాయితో కొడితే ఆయన తల చాలా రక్తం వచ్చి కింద పడిపోయాడు. ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు అనేది టీఎంసీ వీడియోలు పెట్టి మరీ చూపించింది. ఇది ఏదో అల్లరి ముక్కలు ప్రజలు చేసిన తిరుగుబాటు, అల్లరి ముక్కలు చేసిన గొడవలాగా అనిపించట్లేదు. చాలా ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా భౌతికంగా నిర్మూలించాలి, తమకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను, నాయకులను భౌతికంగా నిర్మించాలని బీజేపీ చాలా ప్లాన్డ్గా చేస్తున్నది. అది బెంగాల్లో మొదలు కాదు, బెంగాల్లో చివరి కాదు, దేశవ్యాప్తంగా అదే చేయబోతున్నది బీజేపీ అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే అంత గొడవ జరుగుతుంది, దేశవ్యాప్తంగా గొడవ జరుగుతుంది. ఈ విషయంలో అభిషేక్ బెనర్జీ దాడి జరిగిన తర్వాత హాస్పిటల్స్ కూడా ఆయన చేర్చుకోవడానికి నిరాకరించాయనే వార్తలు వచ్చినాయి. భయపడ్డాయి హాస్పిటల్ చేర్చుకోవడానికి. ఆ టైంలో రాహుల్ గాంధీ ఫోన్ చేశాడు మమతా బెనర్జీకి. అక్కడ ప్రాబ్లం అనుకుంటే వెంటనే మీరు ఓకే అంటే నేను హైదరాబాద్ తీసుకొస్తాను, ఢిల్లీ కాదు హైదరాబాద్, విమానం ద్వారా హైదరాబాద్ తీసుకురండి, మేము హైదరాబాద్లో అన్ని భద్రత మధ్య మేము ట్రీట్మెంట్ చేయిస్తామని రాహుల్ గాంధీ మమతా బెనర్జీ చెప్పాడు. మమతా బెనర్జీ బహిరంగంగా చెప్పింది. అంటే ఆ పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఎవరైనా చచ్చిపోయే పరిస్థితి ఉన్నా మరింత చంపేయడానికే చూస్తుంది బీజేపీ. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా, హాస్పిటల్లో చేయడానికి కూడా ఢిల్లీలో కూడా పరిస్థితి లేదు. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, ఒక్క రోజులో ఎట్లా మారిపోతుంది పరిస్థితి. అధికారంలో రాగానే వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే, టెలిగ్రాఫ్ అనే పత్రిక ఉన్నది, మీరు ఒకసారి చూస్తే దాని జీవితం అంతా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన పత్రిక. మొన్నటి దాకా బీజేపీకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, చాలా ధైర్యంగా రాసిన పత్రిక, చాలా ధైర్యంగా. నిన్ననో మొన్ననో పత్రిక బ్యానర్ చూస్తే బీజేపీ, టోటల్ బీజేపీ పత్రికలాగా అనిపిస్తుంది. మారిపోయింది అది. బతకాలి, పత్రిక బతకడమే కాదు, పత్రికలోని మనుషులు బతకాలన్నా, ఓనరే కాదు, ఎడిటరు, ఓనరు, జర్నలిస్టులు బతకాలంటే, ప్రాణాలు ఉండాలంటే పత్రిక టర్న్ అయిపోవాలి బీజేపీ వైపు. వేరే మార్గం లేని పరిస్థితి తయారైంది. పత్రికలు, జర్నలిస్టులు, పోలీసులు, ప్రతి ఉద్యోగి అందరూ భయంతో గడగడలాడిపోతున్నారు. అక్కడ బతకాలంటే లొంగిపోవాలి, లేకపోతే చచ్చిపోవాలి, రెండే మార్గాలు. బీజేపీ బహిరంగంగానే ప్రకటిస్తున్నది. మావోయిస్టులు గురించి ప్రకటించింది. చచ్చిపోతారా, లొంగిపోతారా, వేరే పోయి బతుకుతామనేది కూడా లేదు, అరెస్ట్ అవుతామనేది కూడా, దొరికినా సరే చంపేయడమే కదా. లొంగిపోవడము లేదా చచ్చిపోవడం రెండే. అరెస్ట్ అవ్వడం అనే మాటే లేదు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని జైల్లో పెట్టచ్చు. అది కాదు, చంపేయాలి, దొరికినా సరే. అట్లా దొరికిన వాళ్ళని ఎంతమందిని చంపేశారు. ఇప్పుడు మావోయిస్టుల మీద ఏదైతే ఇప్పటివరకు చేస్తున్నారో మొత్తం దేశం మీద చేయదలుచుకున్నారు. అదే పద్ధతి అనుసరించదలుచుకున్నారు. విపక్ష ముక్త్ భారత్ కదా వాళ్ళ లక్ష్యం. విపక్షం ఉండొద్దు భారతదేశంలో. విపక్షం ఉండొద్దు అంటే పార్టీలు లేకుండా పోవడమే కాదు,
ఆ పార్టీలో నాయకులు కార్యకర్తలు కూడా ఉండదు వీళ్ళు ఒక డిక్టేటర్ పాలన తీసుకురావాలి. హిట్లర్ వాళ్ళకు మార్గదర్శి, హిట్లర్ వాళ్ళకి చాలా ప్రియతముడు హిట్లర్. ఆర్ఎస్ఎస్ హిట్లర్ పుణ్యానే, హిట్లర్ మార్గదర్శకత్వంలో పుట్టింది. ఆర్ఎస్ఎస్ పుట్టడమే హిట్లర్ ఇన్స్పిరేషన్ దానికి. కాబట్టి హిట్లర్ మార్గానే నడుస్తారు, నియంత మార్గానే నడుస్తారు. ఫాసిస్ట్ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఏలుతున్నది, సర్వనాశనం చేసే దిశగా పోతుంది. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నది, దానికి పరిపాలన చేత కాదు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తుంది. విదేశీ సంబంధాలు ఎలా పెంచుకోవాలో కూడా చేత కాదు దానికి. కాబట్టి విదేశీ సంబంధాలు పూర్తిగా నాశనం చేసింది. అంతర్గతంగా హింస తప్ప దానికి ఇంకో పని చేత కాదు అని నిరూపించుకో. హింసనే చేతనైతే, ద్వేషం రెచ్చగొట్టడం చేతనైతే, పరిపాలన చేత కాదు. హింస ద్వారా అధికారంలోకి రావాలి, హింస ద్వారానే అధికారాన్ని కాపాడుకోవాలి. భౌతికంగా నిర్మూలించడం ద్వారానే అవతలి వాళ్ళను తాము నిలబడాలనే పద్ధతి ఇప్పుడు బెంగాల్లో చాలా సీరియస్గా అనుసరిస్తున్నారు. ఇంతకు ముందే చెప్పినట్టు హాస్పిటల్ పోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి అంటేనే అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ నుంచి హైదరాబాద్కి రికమెండ్ చేసినంటేనే అక్కడ హాస్పిటల్ ఎంత భయపడుతుంది. హాస్పిటల్లో ప్రాణాలు రక్షించాల్సిన డాక్టర్లే అంత భయపడుతున్నారంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? అందరి పరిస్థితి అక్కడ అదే విధంగా ఉంది. ఇది బెంగాల్లో ఇప్పుడు ప్రారంభమైంది ఏం కాదు, చాలా రాష్ట్రాల్లో అదే కొనసాగిస్తుంది బీజేపీ. ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది, మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది, ముంబైలో అదే పరిస్థితి ఉంది. రేపు తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతుంది. తెలంగాణలో కూడా తెలంగాణ మీద పట్టు సంపాదించి హింస రెచ్చగొట్టడం ద్వారా, బండి సంజయ్ మాటలు వింటే మనకు అర్థమవుతుంది ఎంత హింస రెచ్చగొడతాడో మనకు తెలుసు. హింస రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావాలని ఇతర మతస్థుల, మైనార్టీ మతస్థుల మీద, మతం మీద హింస రెచ్చగొట్టి, వ్యతిరేకత రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అది నిలబడాలంటే కూడా బెంగాల్లో ఏం చేస్తుందో చూస్తున్నాం, ఒరిస్సాలో ఏం చేస్తుందో చూస్తున్నాం, యూపీలో ఏం చేస్తుందో చూస్తున్నాం, ఢిల్లీలో అదే పరిస్థితి. దేశవ్యాప్తంగా హింసనే నమ్ముకున్నది, హింస ద్వారానే అధికారంలోకి వస్తున్నది, హింసను నమ్ముకొనే అధికారం కాపాడుకోవాలనుకుంటున్నది. భారతదేశాన్ని హింసాయుత రాజ్యంగా 15వ శతాబ్దం వెనక్కి తీసుకెళ్ళి అరాచక దేశంగా మార్చదలుచుకున్నది. వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు భౌతికంగా నిర్మూలించాలని అది చూస్తున్నది. రేపు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరూ లేకుండా చేయదలుచుకున్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఇలాంటి విశ్లేషణ కోసం అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.